ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం వండుతున్నటువంటి వాళ్ళలో 85,000 మంది అని ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఇబ్బంది పెడుతుందంటూ జగన్ తాజాగా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నాను. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీ వాళ్ళ పొట్టలు నింపుతూ అక్క చెల్లెమ్మలు మాత్రం రోడ్డును పడేసి కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు గత 2 నెలలుగా బకాయి పెట్టారు. గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు 1000 రూపాయలు ఉండే జీతాన్ని 3000 వరకు వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో రాగానే పెంచితే ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన బాబు గారు ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వాళ్ళని తొలగించి వాళ్ళ జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల తరపున పోరాడతాం, వాళ్ళకి అండగా నిలుస్తాం. ఇప్పటికే బకాయి పెట్టిన వాళ్ళ జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇచ్చిన మాట మేరకు వాళ్ళ జీతాలను కూడా పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేసుకొచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు.